హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా అత్తయ్య మావయ్య వాళ్ళ 50th మ్యారేజ్ యానివర్సరీ గోల్డెన్ జూబ్లీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఇది మా అత్తయ్య గారి వల్ల పూజ గదనమాట. ఇక్కడ చూసారు కదా, ఇంత పెద్ద రూమ్ పూజలకే వదిలేశారు. ఇక్కడ అన్ని దేవుడి ఫోటోలు ఉన్నాయి కదా, మా వాళ్ళ పెద్దలకి దేవుళ్ళకి అందరికీ నమస్కారం చేసుకుంటున్నారు. మ్యారేజ్ యానివర్సరీ అంటే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ముందు దేవుడి దగ్గర ఇలా నమస్కారం చేయించి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీస్తారు కదా, ఆ స్టైల్లో చేసామన్నమాట. ఫస్ట్ అయితే ఇలా చేసుకున్నారు. తర్వాత అక్కడ చూసారు కదా, పాదాలు ఉన్నాయి కదా, అదే చెప్పాను కదండి, పాదాలు పడ్డాయని, అవే అనమాట. ఇక్కడ అంతా గెస్ట్స్ అంతా వచ్చేసారు. మేమేంటంటే చాలా వెరీ వెరీ నియర్ అండ్ డియర్ అందరినీ పిలిచేసామన్నమాట. వాళ్ళకి ఎవరైతే క్లోజ్ అనుకుంటామో వాళ్ళందరినీ పిలిచాము. సింపుల్గా అయినా చాలా గ్రాండ్గా అయింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ఇంట్లో చేసుకోవడం అనేది ఒక సెంటిమెంట్ అనమాట. అందువల్ల ఇక్కడే చేయాల్సి వచ్చింది. వాళ్ళ పెద్దలందరూ వాళ్ళతో ఉన్నట్టుగా ఫీల్ అవుతారంట. ఇక సెలబ్రేషన్లోకి వెళ్ళిపోదాం. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అది నాతోనే మొదలవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ చూసారా, బామ్మర్ది అల్లుళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళు ఎత్తుకొని తీసుకొస్తుంటే వెనకాతలే మా అత్తయ్య గారికి ఫాలో అయిపోవడం అలవాటైపోయింది. అలాగా వెనకాతలే వచ్చేస్తుంటే మేమందరం నవ్వి మళ్ళీ పెళ్లి కూతురిని తీసుకొచ్చే ఘట్టం ఉంటుంది కదా, అంతవరకు వెయిట్ చేయండి అని తీసుకెళ్ళి కూర్చోపెట్టించామన్నమాట. నెక్స్ట్ అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. వాళ్ళ కోసం వాళ్ళకి తెలిసినవన్నీ చెప్పారనమాట. ఇంకా దండలు మార్చుకుంటున్నారు వీళ్ళు. అరే ఫోటో వీడియో తీస్తా, ఫోటో మూమెంట్ కదండి. ఇలా భార్యాభర్తలు ఇద్దరు కలిసి 50 years ఆఫ్ దేర్ లైఫ్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ కదా వాళ్ళకి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ పెళ్ళి చూడలేకపోయాము, సో ఇలా అయినా చూడగలుగుతున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అందరూ కూడా. ఇక్కడ మా మావయ్య గారికి మా అత్తయ్య గారికి వీళ్ళంతా చాలా క్లోజ్ రిలేషన్స్. మా అత్తయ్య గారు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ హస్బెండ్స్ అనమాట. శాలువా కప్పి ఇంకా శారీని పట్టుపంచ గాజులు బొట్టు అన్నీ చక్కగా ప్రజెంట్ చేశారు వాళ్ళకి. అండ్ వాళ్ళు కూడా చాలా చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారనమాట ఈ మూమెంట్ కోసం. నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ ఏర్పాటు చేసాము. సో వాళ్ళకి 50 years కదా, 50 క్లాప్స్ కొడుతున్నాము. ఇక్కడ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అనమాట, ఇద్దరు అబ్బాయిలు వాళ్ళకి. సో వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అందరం ఫ్యామిలీస్ వైజ్గా ఫొటోస్ దిగేసాం. మేము ఫస్ట్ దిగాం. మా పిల్లలు అయితే ఎక్కడో ఆడుకుంటున్నారు, అస్సలు పిలిచినా రాలేదు. ఇంకా నెక్స్ట్ ఫుడ్ వరకు వచ్చినప్పటికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఆ క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళకి. నేను అప్పటికప్పుడు జస్ట్ ఒక 1 hour 2 hours బిఫోర్ చెప్పుంటామేమో వాళ్ళకి, మాకు ఇలా కావాలి అండి అని చెప్పేసి. ఆ 2 అవర్స్లోనే వాళ్ళు మేము చెప్పినట్టుగా కోరిన అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. మేమైతే నిజంగా చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము.
ఎవరికైనా ఈవెంట్స్లో ఎంత బాగా పలకరించారు, ఫుడ్ ఎంత బాగా పెట్టారనేది కదా మాట్లాడుకుంటారు. సో మాకు ఈ 2 విషయాల్లోని కూడా ఈయన చాలా బాగా హెల్ప్ చేశారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఇక్కడ మనోడైతే హైలీ సాటిస్ఫైడ్, చక్కగా తింటున్నాడు. తినకు కూడా ఒక ఛానల్ ఉంది, రామ్ లాగర్ ఎక్స్ అని. ప్లీజ్ తన్ని కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ మా మావయ్య గారికి, అత్తయ్య గారికి వీళ్ళు మనవళ్ళు మనవరాలు అవుతారనమాట. సో వాళ్ళు కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేశారు. ఏం ప్రజెంట్ చేశారో చూసేద్దాం. వీళ్ళంతా మా మావయ్య గారికి, అత్తయ్య గారికి మనవళ్ళు మనవరాళ్ళు అవుతారనమాట. మా పిల్లలిద్దరూ చిన్నవాళ్ళే, కానీ వీళ్ళంతా బీటెక్ అయిపోయి ఫ్రెషర్స్ అనమాట. జాబ్స్లోకి అప్పుడే వెళ్ళారు. హైదరాబాద్ ఒకరు, చెన్నై ఒకరు, అలా డిఫరెంట్ లొకేషన్స్లో జాబ్స్ చేస్తున్నారు. ఈ ఒక్కరోజు ఈవెంట్ కోసం పాపం చాలా స్ట్రెయిన్ తీసుకుని ట్రావెల్ చేసి వచ్చారనమాట. వాళ్ళ తాతయ్యకి ఇష్టమని స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. డిస్ప్లే వచ్చేసి వాళ్ళిద్దరి ఫోటో పెట్టారు. మా మావయ్య గారు నిజంగా షాక్ అయిపోయారనమాట. 2 days నుంచి డాన్స్ బాగా ప్రాక్టీస్ చేశారు, వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. సూపర్. ఇంకా ఫైనల్ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మా డాన్స్ రచ్చ మామూలుగా అయితే లేదు. ఫ్యామిలీలో ఏ గ్యాదరింగ్ అయినా సరే మేము ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తుంటాం. ఇలాంటి మూమెంట్స్ అయితే మా లైఫ్లో చాలా ఉన్నాయండి. మాకైతే ఈ మూమెంట్స్ని అలా తలుచుకుంటూ మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంట్లో జరిగే ప్రతి మూమెంట్ని ఇలా మీతో షేర్ చేసుకోవడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.